గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో 5th క్లాస్లో నుంచి సెకండ్ చాప్టర్లో ఎక్సర్సైజ్ 2.1 యాడ్ ద ఫాలోయింగ్ ఫినిష్ అయిపోయిందండి. నెక్స్ట్ దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి. అరేంజ్ ఇన్ కాలమ్స్ అండ్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్స్ అని ఇచ్చాడు. అంటే కాలమ్స్ అని అంటే వర్టికల్గా అంటే జస్ట్ ఇలా వర్టికల్గా ఇచ్చిన వాల్యూస్ని అనేది రాసేసి, ఇది ఎలా ఉంది చూడండి. ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ హారిజోంటల్గా ఉంది, అంటే అడ్డంగా ఉందండి. వాటిని నిలువుగా రాసి ఏం చేయమంటున్నాడు, సమ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్నాడు, సమ్ చేయమని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూడండి. ఏలో 3201 54215 అండ్ 2301 13217 అని ఇచ్చాడు. ఇది హారిజోంటల్గా ఇచ్చాడు. దీన్ని నేను ఏం చేస్తున్నాను, వర్టికల్గా రాస్తున్నాను. వర్టికల్గా రాయాలంటే ఏం రాయాలి చూడండి. 3201 54215 నెక్స్ట్ ఇవి యూనిట్ ప్లేస్ నుంచి ఫస్ట్ రాయండి. 7 1 2 7 1 2 3 1 1 0 3 2. దీన్ని ఏం చేయమంటున్నాడు, సమ్ చేయమని అడుగుతున్నాడు, యాడ్ చేయమని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి 5 + 7 ఇచ్చాడు. మనకి 7కి ఒక 3 యాడ్ చేసినాం అనుకోండి 10 అవుతుంది. ఇందులోంచి 3 వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకొక 2 ఉంటుంది. ఈ 10 + 2 ఏమవుతుంది, 12 అవుతుంది. 2 1 1 + 1 2 2 + 1 3 2 + 2 4 4 + 3 7 5 + 1 6 1 + 1 2 0 + 0 0 2 + 3 5 3 + 2 5 5 5 0 2 6 7 4 3 2. ఇక్కడ చూడండి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ రాసాను నేను 5 5 0 2 6 7 4 3 2. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ నేను డైరెక్ట్గా వర్టికల్గా రాసేస్తున్నాను, కాలమ్స్లోకి రాసేస్తున్నాను. బీ బిట్ ఏమి చూడండి. 3 2 8 5 6 1 4. నెక్స్ట్ లేదండి, డిజిట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కదా. ఫస్ట్ అయితే హారిజెంటల్గా రాయండి. 208 17 324 అండ్ 1120 8153 అండి. ఫస్ట్ ఇందులో ఉన్న డిజిట్స్ని కౌంట్ చేసుకోండి. ఫస్ట్ ఎక్కువ గ్రేటర్ దాన్ ఉన్న బిగ్ నెంబర్ ఉన్నది ఫస్ట్ రాసుకొని, తర్వాత కొంచెం స్మాల్ నెంబర్, తర్వాత నెక్స్ట్ స్మాల్ నెంబర్ రాసుకుంటే మీకు యాడ్ చేయడానికి ఈజీ అవుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 నెంబర్స్ ఉన్నాయి, 9 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 డిజిట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 ఇది 7 డిజిట్స్ ఉన్నాయండి. నేను ఆర్డర్లో ఫస్ట్ 9 డిజిట్స్ ఉన్నది రాస్తున్నానండి. 9 డిజిట్స్ ఉన్నది ఏమో చూడండి. 11 20 81 532. నెక్స్ట్ 8 డిజిట్స్ ఉన్నది రాస్తున్నానండి. రివర్స్లో రాయండి. 4 2 3 7 1 8 0 2 అండి. నెక్స్ట్ 7 డిజిట్స్ ఉన్నది చూడండి. 7 డిజిట్స్ ఏమున్నది. 4 1 6 5 8 2 3. టోటల్గా దీన్ని సమ్ చేయమని అడుగుతున్నాడండి. యాడ్ చేసేసేయండి. ఫస్ట్ చూడండి 4 + 2 8 8 + 2
10, 1 0. 3 plus 1 4, 4 plus 2 6, 6 plus 1 7. Okay, next 6 plus 3 9, 9కి 1 యాడ్ చేస్తే 10 అవుతుందండి. ఇంకొక 4 ఉంటుంది అంటే 14. 9 plus 5 14. నెక్స్ట్ 7 plus 1 8, 8 plus 1 9, 9 plus 5 14. నెక్స్ట్ 8 plus 1 9, 9 plus 1 10, 10 plus 8 18. 8 plus 2 10, 10 plus 1 11. 3 plus 2 5, 5 plus 1 6. 2 plus 1 3 1. 1 3 6 1 8 4 4 7 0 అండి ఆన్సర్. నెక్స్ట్ సి బిట్ చూడండి. ఫస్ట్ డిజిట్స్ని కౌంట్ చేసుకోండి. ఇక్కడ చూడండి 1 2 3 4, ఇది 4 డిజిట్స్ ఉందండి. 1 2 3 4 5 6 7, 7 డిజిట్స్. 1 2 3 4 5 6 7 8. ఫస్ట్ 8 డిజిట్స్ ఉన్నది రాసుకోండి, నెక్స్ట్ 7 డిజిట్స్ ఉన్నది రాసుకోండి, నెక్స్ట్ 4 డిజిట్స్ ఉన్నది రాసేసుకోండి. సి బిట్ చూడండి. 4 0 8 0 9 1 2 5. నెక్స్ట్ 7 డిజిట్స్ ఉన్నది రాయండి. ఫస్ట్ లాస్ట్ ప్లేస్ నుంచి రాయండి. 4 6 0 4 6 0 2 5 2 5 1 3. నెక్స్ట్ 8 డిజిట్స్ 7 డిజిట్స్ ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ ఇది చూడండి. 5 4 8 2. దీన్ని మొత్తాన్ని సమ్ చేయమని అడుగుతున్నారండి. ఫస్ట్ చూడండి. 5 plus 5 10, 10 plus 4 14. నెక్స్ట్ 6 plus 4 10, 10 plus 2 12, 12 plus 1 13. 8 plus 1 9, 9 plus 1 10. 9 plus 1 10, 10 plus 2 12, 12 plus 2 14. 5 plus 1 6. 8 plus 1 9. 0 plus 3 3 4 అండి. ఆన్సర్ వచ్చేసి 4 3 9 6 4 0 3 4 అండి. నెక్స్ట్ డి బిట్ చూడండి. డిజిట్స్ని కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5 6 7 8, 8 డిజిట్స్ అండి. ఇది 1 2 3 4 5 6, 6 డిజిట్స్. 1 2 3 4, 4 డిజిట్స్. 1 2 3, 3 డిజిట్స్. బిగ్ నెంబర్ ఉన్న దగ్గర నుంచి స్మాల్ నెంబర్కి ఆర్డర్లో వర్టికల్గా కాలమ్స్లోకి రాసుకోండి. డి బిట్ చూడండి. 8 0 0 1 7 0 8 5. నెక్స్ట్ యూనిట్ ప్లేస్ నుంచి రాయండి. 0 5 1 8 2 3. నెక్స్ట్ 5 8 2 4. నెక్స్ట్ 4 3 2. టోటల్గా సమ్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 5 plus 5 10, 10 plus 4 14. నెక్స్ట్ 8 plus 8 16. 16 plus 3. 16 plus 3 ఏంటి? 19. 19 plus
1 20, 20 plus 5 25, 2 plus 1 3, 3 plus 2 5, 5 plus 2 7, 4 5 7. నెక్స్ట్ ఇక్కడ చూడండి 7 plus 4 11, 11 plus 8 19, 2 plus 1 3, 3 plus 1 4, 0 plus 3 3 0 8. ఆన్సర్ వచ్చేసి 80349754 అండి.